హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేకపోయినా కానీ అప్పటికప్పుడు 15 నుంచి 20 నిమిషాల్లోనే ఇలా స్పాంజ్ లాంటి ఇడ్లీలని, అలాగే ఈ ఇడ్లీలకి మంచి కాంబినేషన్గా సింపుల్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా మీరు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఇన్స్టంట్ ఇడ్లీని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. మీకు ఇలా బొంబాయి రవ్వ వేసుకోవడం ఇష్టం లేకపోతే దీని ప్లేస్లో కడిగిన ఇడ్లీ రవ్వని కానీ లేదంటే గోధుమ రవ్వని కానీ వేసుకోవచ్చు. అలాగే మీరు తీసుకునే రవ్వ అనేది మరీ లావుగా ఉండేది కాకుండా కొంచెం సన్నగా ఉండే రవ్వను వేసుకోండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక మీడియం సైజులో ఉండే ఉడికించిన బంగాళదుంపని పైన తొక్క తీసేసి ఈ బంగాళదుంపని కొంచెం రఫ్గా ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి. తర్వాత ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు వరకు పుల్లటి పెరుగుని వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ పుల్లటి పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు. కమ్మటి పెరుగు వేసుకున్న వాళ్ళు ఏం చేయాలనేది ఇడ్లీని ఉడికించేటప్పుడు చెప్తాను. అలాగే 1 ఇంచు దాకా అల్లాన్ని తీసుకొని పైన పొట్టు తీసేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. చివరిగా రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ బంగాళదుంపని బాగా మెత్తగా ఎక్కడ కూడా ముక్కలు గడ్డలు లేకుండా ఉండేటట్లుగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను, చూసారా? ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ బంగాళదుంప మిశ్రమాన్ని మనం ముందుగా గిన్నెలోకి రవ్వను వేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ రవ్వలోకి వేసేసుకోండి. వేసుకొని ఈ రవ్వ అలాగే బంగాళదుంప మిశ్రమం రెండూ కూడా బాగా కలిసేటట్లుగా కనీసం ఒక 2-3 నిమిషాల పాటు విస్కర్తోనే ఈ పిండిని బాగా కలుపుకోండి. ఇలా విస్కర్తో కలుపుకోవడం వలన పిండి మనకి చక్కగా ఫ్లఫీగా తయారవుతుంది అనమాట. మనం ఈ రవ్వ అలాగే బంగాళదుంప మిశ్రమం అనేది ఎక్కువసేపు కలపడం వలన గాలి ఏర్పడి పిండి మనకి చక్కగా ఏరీగా తయారవుతుంది అనమాట. మీ దగ్గర ఒకవేళ విస్కర్ లేకపోతే చేత్తో అయినా సరే కలుపుకోవచ్చు. కొంచెం బీట్ చేసుకుంటూ కలుపుకోండి. సో మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే ఈ రవ్వ ఇడ్లీలో ఇలా ఉడికించిన బంగాళదుంపను వేసుకోవడం వలన మనకి ఇడ్లీ అనేది చాలా ఫ్లఫీగా వస్తాయి. అంతేకాకుండా ఇడ్లీ చల్లారిన తర్వాత కూడా గట్టిగా అవ్వకుండా మాయిశ్చర్గా చాలా బాగుంటాయి అన్నమాట. వేడి మీద తినాలనేం లేదు, చల్లారిన తర్వాత కూడా ఇడ్లీ చాలా బాగుంటాయి అన్నమాట ఈ బంగాళదుంప వేయడం వలన. సో ఒక 2 నిమిషాల పాటు పిండిని కలిపిన తర్వాత చూపిస్తాను, చూసారా? పిండి మనకి చక్కగా ఇలా ఫ్లఫీగా తయారవుతుంది అనమాట. ఇలా కలుపుకున్న పిండి మీద మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు ఈ పిండిని రెస్ట్ ఇవ్వండి. ఈలోపు మీకు నేను చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి వేయించిన పల్లీలని ఒక 1/2 కప్పు వరకు పొట్టు తీసుకొని వేసుకోండి. మీరు ముందుగానే పల్లీలు వేయించి పెట్టుకున్నారంటే ఈ చట్నీని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటిని వేయించిన శనగపప్పు అలాగే చట్నీ పప్పు కూడా అంటారు. పల్లీలు ఎన్ని వేసుకున్నారో అదేవిధంగా సమానంగా ఇలా పుట్నాల పప్పుని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే మీరు తినే కారానికి తగ్గట్టుగా 2 లేదా 3 పచ్చిమిర్చిని వేసుకోండి. ఈ పచ్చిమిర్చి కారం ఎక్కువగా ఉంటాయి, అందుకని నేను కొంచెం తక్కువగానే వేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక చిన్న ముక్క చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని పోసుకొని ఈ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సో చూసారా, ఇలా చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని మీరు రెగ్యులర్గా ప్రతి చట్నీకి కూడా ఎలా అయితే తాలింపు పెట్టుకుంటారో అదేవిధంగా తాలింపు పెట్టేసుకొని ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. 1 టీ స్పూన్ నూనెలో పోపు దినుసులు వేసేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసి ఫ్రై చేసేసుకొని వేసుకుంటే సరిపోతుంది. సో మనకి సింపుల్గా చేసుకునే చట్నీ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో 15 నిమిషాల తర్వాత మూత తీసేసి మనం ముందుగా కలుపుకున్న పిండిని చూపిస్తున్నాను, చూడండి. ఇది కొంచెం రవ్వ అనేది నీళ్ళని పీల్చుకొని గట్టిపడి ఉంటుంది అనమాట పిండి అనేది. సో ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళని వేసుకొని పిండిని కలుపుకోండి. మనం ఈ ఇన్స్టంట్ ఇడ్లీని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ అనేది చూడండి ఇలా కొంచెం థిక్గానే ఉండాలన్నమాట. మరీ పలాచగా ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు ఇడ్లీ అనేది అస్సలు రావన్నమాట.
ఇక నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా, దీన్ని రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటారు. ఈ విధంగా పిండిని రెడీ చేసుకోవాలి. అప్పుడే మీకు ఈ ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. నీళ్ళని ఒకేసారి ఎక్కువగా పోసేసుకోకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకొని పిండిని ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోండి. సో ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక తాలింపు గిన్నెను పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 1 టీ స్పూన్ దాకా మినపగుళ్ళు, అలాగే 1 టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పుని వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఈ పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలా బాగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక ఎండుమిర్చిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోండి. కరివేపాకు కూడా అలానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగువ, ఇవన్నీ వేసుకొని ఈ తాలింపుని చక్కగా ఫ్రై చేసేసుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ ఇడ్లీ పిండిలోకి వేసుకోండి. మనం ఈ రవ్వ ఇడ్లీకి ఇలా పోపు వేసుకొని చేసుకుంటేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా తురిమిన క్యారెట్ని వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసేసుకొని ఈ పిండిలో ఇవన్నీ కూడా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోండి. సో కలుపుకున్న తర్వాత మనం వీటిని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి చివరిగా ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఈనోని వేసుకోండి. ఒక శాచెట్ వచ్చేసి మనకి 1 టీ స్పూన్ ఈనో ఉంటుంది అనమాట. ఈ చిన్న శాచెట్ మొత్తాన్ని కూడా ఈనోని వేసుకోండి. ఒకవేళ మీకు ఈనో వేసుకోవడం ఇష్టం లేకపోతే ఒక 1/2 టీ స్పూన్ దాకా వంట సోడానైనా సరే వేసుకోవచ్చు. మనం వీటిని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇలా ఈనోని కానీ వంట సోడాని కానీ వేసుకోవాలి. సో ఇలా ఈనో వేసుకున్న తర్వాత ఈ ఈనోని యాక్టివేట్ చేయడం కోసం ఒక అరచెక్క వరకు నిమ్మరసాన్ని వేసుకోండి. నిమ్మరసాన్ని వేసుకొని ఈ పిండిలో చక్కగా ఈ ఈనో మొత్తం కూడా కలిసేటట్లుగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనకి ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇడ్లీ ప్లేట్లను తీసుకొని ఒక్కొక్క చుక్క నూనెను వేసుకొని ఇడ్లీ ప్లేట్లని నూనెతో బాగా గ్రీస్ చేసుకోండి. ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత మీరు రెగ్యులర్గా ఇడ్లీ ఎలా అయితే వండేసుకుంటారో అదే విధంగా వండేసుకోవడమే. నార్మల్గా ఇడ్లీ ప్లేట్లలో ఈ పిండిని పెట్టేసుకొని ఇడ్లీ స్టాండ్ని ఈ విధంగా సెట్ చేసేసుకొని నేను ఇక్కడ ముందుగానే ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసుకొని మరిగించుకుంటున్నాను. ఈ మరిగే నీళ్ళల్లోకి ఈ ఇడ్లీ స్టాండ్ని పెట్టేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా, ఇడ్లీ ఎంత చక్కగా ఉబ్బినాయో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. లోపల వరకు ఇడ్లీ ఉడికినాయో లేవో అని ఒక చాకుని ఇలా గుచ్చి చూసారంటే మీకు తడేమీ రాకపోతే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే. సో ఇడ్లీ ఇలా చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇడ్లీ స్టాండ్ని తీసుకొచ్చి పక్కన పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. మీరు వేడిగా ఉన్నప్పుడు ఇడ్లీని తీసేసారంటే ముద్దలాగా వచ్చేస్తాయి అన్నమాట. సో ఒక 2 నిమిషాల తర్వాత ఇడ్లీ ప్లేట్లో నుంచి ఇడ్లీలను తీసేసుకోండి. చూసారా ఇడ్లీ ఎంత ఫ్లఫీగా ఎంత స్పాంజీ లాగా వచ్చిందో మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా. ఇదే విధంగా మిగిలిన ఇడ్లీలను కూడా తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇక నేను మీకు ఒక ఇడ్లీని తుంచి కూడా చూపిస్తున్నాను చూసారా, లోపల వరకు చక్కగా ఉడికి చాలా ఫ్లఫీగా చాలా స్పాంజీ లాగా ఉంటుంది. అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కానీ మీకు టైం లేనప్పుడు అప్పటికప్పుడు ఏదైనా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి అంటే ఇలా రవ్వ ఇడ్లీని ట్రై చేయండి. ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు అప్పటికప్పుడు 10 నుంచి 15 నిమిషాల్లోనే చాలా తక్కువ నూనెతోటి ఇలా పైన క్రిస్పీగా లోపల గుల్లగా స్పాంజీలాగా ఉండే గుంత పొంగనాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించబోయే ఈ గుంత పొంగనాల్ని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడు టేస్టీగా బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ గుంత పొంగనాలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 2 కప్పుల దాకా కొంచెం లావుగా ఉండే అటుకులను వేసుకోండి. పలచటి అటుకులు కాకుండా మందంగా ఉంటాయి కదా, ఆ అటుకుల్ని 2 కప్పులు వేసుకోండి. ఈ అటుకుల్ని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి ఇప్పుడు ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే అటుకులను కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ సూజీ అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోకి సేమ్ కప్పుతోటి 1 కప్పు వరకు కొద్దిగా పులిసిన పెరుగును వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ పులిసిన పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు. కమ్మటి పెరుగు వేసుకునే వాళ్ళు ఒక 2 నుంచి 3 చుక్కల దాకా నిమ్మరసాన్ని వేసుకున్నారంటే ఈ పొంగనాలు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి టేస్ట్ చాలా చాలా బాగుంటాయి అన్నమాట.
నేనైతే ఇక్కడ పులిసిన పెరుగునే వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1 కప్పు వరకు నీళ్ళని వేసుకోండి. నీళ్ళని మరీ ఎక్కువగా వేసుకోకూడదు. నేను ఇక్కడ చెప్పినట్లుగా 1 కప్పు వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఇవన్నీ కూడా చక్కగా కలిసేటట్లుగా కలిపేసుకోండి. సో ఇక్కడ నేను మీకు కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూసారా, మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. ఇలా కలుపుకొని దీని మీద మూత పెట్టేసి జస్ట్ ఒక్క 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. మనకి ఇందులో వేసుకున్న రవ్వ అనేది కొద్దిగా నానాలన్నమాట. అందుకోసం జస్ట్ ఒక్క 10 నిమిషాల పాటు దీన్ని నానపెట్టుకుంటే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి ఇవి పెరుగుని పీల్చేసుకొని అటుకులు రవ్వ చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ జార్లోకి ఈ నానబెట్టుకున్న అటుకులు బొంబాయి రవ్వ మిశ్రమం మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి మనం ఇందాక అటుకులు కొలుచుకొని తీసుకున్నాం కదా, సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు వరకు నీళ్ళని వేసుకొని దీన్ని బాగా మెత్తగా గట్టిగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. పిండిని మీరు మరీ ఎక్కువ లూజ్గా గ్రైండ్ చేసుకోకూడదు, కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా బాగా మెత్తగా గట్టిగా ఉండేటట్లుగా పిండిని గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఈ పిండిలోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 ఇంచు అల్లాన్ని పైన తొక్క తీసేసి ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోకి 2-3 పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2-3 రెమ్మల కరివేపాకును తీసుకొని కొంచెం ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కరివేపాకును డైరెక్ట్గా కాకుండా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/4 కప్పు వరకు తురిమిన క్యారెట్ని వేసుకోండి. ఇలా క్యారెట్ని వేసుకొని ప్రిపేర్ చేశారంటే పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. ఒక మీడియం సైజ్ క్యారెట్ని తురుముకొని వేసుకుంటే సరిపోతుంది. చివరగా ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఇంక ఇందులో ఒక్క చుక్క నీళ్ళు కూడా వేయకుండా వీటిని అన్నీ కూడా పిండిలో కలిసేటట్లుగా కలిపేసుకోండి. సో పిండి కలిపిన తర్వాత మీకు కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూసారా, ఈ గుంత పొంగనాలు వేసుకోవడానికి పిండి కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంటు. ఇందులో వంట సోడా కూడా ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయిపోండి. సో పిండి కన్సిస్టెన్సీ మనకి ఇలా కొంచెం గట్టిగానే ఉండాలన్నమాట. మీకు ఒకవేళ పొరపాటున పిండి అనేది లూజ్ అయిందంటే ఈ గుంత పొంగనాలు మీకు అస్సలు రావన్నమాట. అందుకని పిండిని జాగ్రత్తగా ఇలా కొంచెం గట్టిగానే ప్రిపేర్ చేసుకోండి. సపోజ్ మీకు ఒకవేళ పిండి పొరపాటున పలచగా అయిందనుకోండి, కంగారేం పడొద్దు. ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా మనకి ప్యాకెట్స్లో దొరికే బియ్యం పిండి ఉంటుంది కదా, ఆ బియ్యం పిండిని వేసుకొని పొడి బియ్యం పిండిని వేసుకొని కలుపుకున్నారంటే మీకు పిండి అనేది ఈ విధంగా రెడీ అవుతుంది అనమాట. సో పిండిని ఇలా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు గుంత పొంగనాలు వేసుకోవడం కోసం స్టవ్ మీద గుంత పొంగనాల పెనాన్ని పెట్టుకొని ఈ గుంత పొంగనాల ప్యాన్ బాగా వేడైన తర్వాత ఒక్కొక్క గుంతలోకి 1/2 టీ స్పూన్ చొప్పున నూనెని వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ గుంత పొంగనాల పిండిని ఫస్ట్ మధ్యలో దాంట్లో వేసుకోకుండా ఈ అంచులో ఉండే ఈ గుంతల్లోకి ఫస్ట్ పిండిని ఒక్కొక్క టీ స్పూన్ వరకు వేసుకోండి. మధ్యలో దాంట్లో ముందే వేసేసుకున్నారంటే మధ్యలో వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి గుంత పొంగనాలు అనేవి మాడిపోతాయి అన్నమాట. అందుకని ఇలా ఫస్ట్ అంచులన ఈ గుంత పొంగనాలు వేసుకొని చివరిలో ఈ మధ్యలో గుంతలో ఈ పిండిని వేసేసుకొని దీని మీద మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో ఈ గుంత పొంగనాల్ని కనీసం ఒక 2-3 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోండి. సో ఒక 2-3 నిమిషాలకి ఇవి ఒకవైపు ఇలా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని నెమ్మదిగా రెండో వైపుకి కూడా తిప్పుకొని మీరు కావాలంటే రెండో వైపు కూడా కొద్దిగా నూనెని వేసుకొని ఈ గుంత పొంగనాల్ని మళ్ళీ రెండో వైపు తిప్పినప్పుడు మూత పెట్టకుండా వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. రెండో వైపు తిప్పినప్పుడు మూత పెట్టేశారంటే మీకు ఈ గుంత పొంగనాలు అనేవి క్రిస్పీగా రాకుండా మెత్తగా వస్తాయి అన్నమాట. అలాగే పెద్ద మంట మీద కనుక వీటిని ఫ్రై చేసుకున్నారనుకోండి, ఇవి లోపల ఉడకకుండా పచ్చి పచ్చిగా పిండిలాగా ఉంటాయి అన్నమాట. అందుకని మంటని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని చక్కగా ఇలా రెండు వైపులు కూడా కాలేంత వరకు గుంత పొంగనాలను కాల్చుకోండి. సో రెండు వైపులు కూడా ఇవి చక్కగా ఇలా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా మనం ప్రిపేర్ చేసుకున్న పిండితో ఎన్ని కావాలంటే అన్ని గుంత పొంగనాలు వేసుకోండి. ఇలా గుంత పొంగనాలన్నీ వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఒకవేళ మీకు పిండి మిగిలిందనుకోండి,
ఆ పిండిని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే ఉదయం కూడా చక్కగా మీరు ఈ పిండితో గుంత పొంగనాలు వేసుకోవచ్చు. నెక్స్ట్ డే వరకు పిండి అనేది పాడవకుండా చక్కగా ఉంటుందన్నమాట. సో ఇలా చక్కగా కావలసినన్ని గుంత పొంగనాలు వేసేసుకొని ఇక ఇందులో సపరేట్గా చట్నీ కూడా వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఒట్టిగా తినేసినా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. లేకపోతే మన ఇంట్లో ఏదో ఒక ఊరగాయ పచ్చళ్ళు ఉంటాయి కదా, ఆ ఊరగాయ పచ్చళ్ళు అయినా సరే వేసుకొని ఈ పొంగనాలతో ఎంజాయ్ చేయొచ్చు. ఎగ్ నూడిల్స్కి మించిన రుచితోటి ఎగ్ సేమియాని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైనా పెద్దలైనా అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. మీరు ఈ ఎగ్ సేమియాని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా, ఆఫ్టర్నూన్ లంచ్లోకైనా, లేదంటే నైట్ డిన్నర్లోకైనా సరే ప్రిపేర్ చేసేయచ్చు. వేడిగా ప్రిపేర్ చేసి పెట్టారంటే ఎంజాయ్ చేస్తూ లాగించేస్తారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నోరూరించే ఈ ఎగ్ సేమియాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ఎగ్ సేమియాని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని, కడాయి వేడైన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని 1 కప్పు వరకు సేమియాని వేసుకోండి. ఈ సేమియాని కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీరు ఈ సేమియాని వేయించుకునేటప్పుడు నూనెని కానీ నెయ్యిని కానీ ఏమీ వేసుకోవద్దు. ఇలా ప్లెయిన్గానే వేయించుకోవాలి. సో ఒక 2-3 నిమిషాలకి చూసారా సేమియా ఇలా చక్కగా వేగిపోతుంది. దగ్గరే ఉండి కలుపుకుంటూ వేయించుకోకపోతే ఇవి తొందరగా మాడిపోతాయి అన్నమాట. అందుకని దగ్గరే ఉండి కలుపుకుంటూ ఈ విధంగా వేయించుకోవాలి. సో సేమియా ఇలా చక్కగా వేగిన తర్వాత మీరు ఏ కప్పుతో అయితే సేమియాని కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 3 కప్పుల నీళ్ళని వేసుకోండి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఉప్పుని ఇప్పుడు వేసుకుంటేనే మీకు ఉప్పు అంతా కూడా చక్కగా సేమియాకి పడుతుంది అనమాట. అందుకని ఉప్పుని రుచికి సరిపడా చూసుకొని ఇప్పుడే వేసేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని కలుపుకోండి. ఇలా కొంచెం నూనెను వేసుకున్నారంటే సేమియా అనేది ఉడికేటప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుందన్నమాట. ఇలా నూనెను వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఈ సేమియాని ఒక 80% కుక్ అయ్యే విధంగా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. సేమియాని మరీ మెత్తగా ఉడికించేసుకున్నారంటే ఇవి ముద్దలాగా వచ్చేస్తాయి అనమాట. అందుకని ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా, సేమియా కొంచెం ఉడికిన తర్వాత ఈ విధంగా నొక్కి చూస్తే సేమియా ఈజీగా కట్ అయితే సరిపోతుంది అనమాట. ఈ విధంగా సేమియాని ఉడికించుకోవాలి. ఇలా సేమియా ఉడికిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ సేమియా అంతటిని కూడా ఇలా ఒక జాలి గిన్నెలోకి వేసేసుకోండి. ఆ నీళ్ళల్లోనే సేమియా ఉంచేసారంటే ఆ వేడికి సేమియా ఇంకా ఉడికిపోయి మెత్తగా ముద్దలాగా అయిపోతాయి అనమాట. అందుకని ఇలా స్టెయినర్లో వేసిన వెంటనే దీని మీద నార్మల్గా రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్ని కూడా వేసేసుకొని సేమియాని ఒకసారి ఈ విధంగా విడివిడిగా చేసుకోండి. ఇలా నార్మల్ వాటర్ని వేసుకోవడం వల్ల సేమియా అనేది ఇంకా ఆ వేడికి ఉడకకుండా అలానే ఉంటుంది అనమాట, పొడి పొడిగా వస్తుంది. సో ఈ విధంగా ఉడికించుకున్న ఈ సేమియాని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 3 లేదా 4 కోడిగుడ్లని ఇలా పగలగొట్టుకొని వేసుకోండి. మనం ప్రిపేర్ చేసుకునే 1 కప్పు సేమియాకి 3 కోడిగుడ్లు కరెక్ట్గా సరిపోతాయి. కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే 4 కోడిగుడ్లు కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1/2 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడిని కూడా వేసేసుకొని ఈ ఎగ్స్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ చిన్న చిన్న ముక్కల్లాగా బ్రేక్ చేసుకోండి. మరీ పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా కొంచెం మీడియం సైజులో ఈ విధంగా ముక్కలుగా బ్రేక్ చేసుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లోనే కొద్దిగా వేయించుకోండి. మరీ పొడి పొడిగా అయిపోయేంత వరకు వేయించుకోవద్దు. ఎగ్లో కొంచెం మాయిశ్చర్ ఉంటేనే ఈ ఎగ్ సేమియాకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా వేయించుకున్న ఈ ఎగ్ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు అదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన క్యాబేజ్ కొద్దిగా, సన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే కొద్దిగా క్యాప్సికమ్ ముక్కలు. నేను ఇక్కడ ఫ్రోజన్ బఠానీని వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే బఠానీ వేసుకోకపోయినా కానీ నో ప్రాబ్లం. తర్వాత ఇందులోకి 3 వెల్లుల్లి రెబ్బల్ని ఖచ్చితంగా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. వెల్లుల్లిని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. వెల్లుల్లి వేస్తేనే మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. వీటన్నిటిని వేసుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక 80% కుక్ అయ్యే విధంగా కలుపుకుంటూ వేయించుకోండి. వెజిటేబుల్స్ని మరీ ఎక్కువ రంగు వచ్చేంత వరకు వేయించకూడదు, కొంచెం మెత్తబడితే సరిపోతుంది అనమాట. చూసారా, ఈ విధంగా మెత్తబడితే సరిపోతుంది. ఇలా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న ఈ సేమియా అంతా కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ సేమియాని కలుపుకుంటూ హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. మనం
మనం వేసుకున్న ఈ వెజిటేబుల్స్ ఫ్లేవర్ అంతా కూడా అప్పుడు సేమియాకి బాగా పట్టుకుంటుంది అనమాట. 2 నిమిషాల తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ ఎగ్ మిశ్రమాన్ని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా కారం, మనం ఆల్రెడీ సేమియా ఉడికించుకునేటప్పుడు ఉప్పుని వేసుకున్నాం కదా, మీ రుచికి సరిపడా చూసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇందులోకి ఖచ్చితంగా 1/4 టీ స్పూన్ దాకా మిరియాల పొడిని మాత్రం వేసుకోండి. ఈ ఎగ్ సేమియాలో మిరియాల పొడి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అస్సలు స్కిప్ చేయకుండా మిరియాల పొడిని మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మరలా హై ఫ్లేమ్లోనే ఈ ఎగ్ సేమియాని ఒక 2 నిమిషాల పాటు బాగా టాస్ చేసుకోండి. హై ఫ్లేమ్లో అయితేనే మనకి ఆ స్మోకీ ఫ్లేవర్తో ఎగ్ సేమియా అనేది మంచి టేస్టీగా కుదురుతుంది. హై ఫ్లేమ్లో కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర కానీ లేదంటే మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ కానీ వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వేడిగా ఈ ఎగ్ సేమియాని సర్వ్ చేసేసుకోండి. మా పిల్లలైతే ఈ ఎగ్ సేమియాని చూసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అని అడిగారు. అంత పర్ఫెక్ట్గా ఎక్కడ కూడా సేమియా అనేది ఒకదానికొకటి అతుక్కోకుండా చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వచ్చింది. తప్పకుండా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఎగ్ సేమియా రెసిపీని ఈ ప్రాసెస్లో ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. మీరు కావాలంటే ఈ ఎగ్ సేమియాని లంచ్ బాక్స్ కూడా పెట్టించవచ్చు. చల్లారిన తర్వాత కూడా ఇది ముద్దగా అవ్వకుండా ఇలా పొడి పొడిగానే ఉంటుందన్నమాట. బ్రేక్ఫాస్ట్లోకి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే ఒక మెత్తటి దోశ రెసిపీని అండ్ టేస్టీ చట్నీ రెసిపీని చూపించబోతున్నాను. ఈ రెండిటి కాంబినేషన్లో ఒకసారి బ్రేక్ఫాస్ట్ని తయారు చేసుకొని చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా ఈ దోశల్ని అండ్ చట్నీని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 2 కప్పుల బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అంటారు కదా. తర్వాత అదే కప్పుతోటి 1 కప్పు అటుకుల్ని వేసుకోండి. నేను ఇక్కడ కొద్దిగా మందంగా ఉండే అటుకులను వేసుకుంటున్నాను. మీరు కావాలంటే పల్చటి అటుకులైనా సరే వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళని వేసుకోవాలి. ఈ మినపగుళ్ళని నానబెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, డైరెక్ట్గా అలా వేసేసుకోండి. ఇలా రవ్వని, అటుకుల్ని అండ్ మినపగుళ్ళని వేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు నీళ్ళని వేసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు నీళ్ళను వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవాలి. ఇలా పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకొని దీని మీద మూత పెట్టేసి వీటన్నింటిని కూడా బాగా మెత్తగా కాటుకులాగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు అవసరమైతే కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. వేసుకొని ఇది పిండి కొంచెం గట్టిగా ఉంది కదా, అందుకని మిక్సీ జార్లో నేను ఇంకొంచెం వాటర్ని వేసుకుంటున్నాను. ఇలా కొద్దిగా నీళ్ళను కూడా వేసుకొని ఈ పిండిని చక్కగా ఒకసారి కలిపేసుకోండి. ఇలా పిండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని కనీసం 1 గంట సేపు అయినా సరే నానబెట్టుకోవాలి. లేదు అంటే మీరు నైట్ పడుకోబోయే ముందు ఈ పిండిని గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే కనుక దోశలు వేసుకున్నారంటే ఇంకా చాలా బాగా వస్తాయి అన్నమాట. ఒకవేళ మీకు టైం లేకపోతే కనీసం 1 గంట సేపు అయినా సరే పక్కన పెట్టుకోండి. సో నేనైతే ఇక్కడ నైట్ టైము గ్రైండ్ చేసేసుకున్నాను, ఉదయాన్నే దోశలు వేసుకుందామని. ఇలా మూత పెట్టేసి నైట్ అంతా కూడా అలా పక్కన పెట్టేసాను అనమాట. సో నెక్స్ట్ డే ఉదయాన్నే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. అండ్ అలానే 1 టీ స్పూన్ అంతా పంచదారని వేసుకోండి. ఇలా పంచదారని వేసుకోవడం వల్ల మనకి దోశ కలర్ చాలా బాగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. మీకు ఒకవేళ పంచదార వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా ఉప్పుని అండ్ పంచదారని వేసుకున్న తర్వాత ఒకసారి ఈ పిండిలో ఈ 2 కూడా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా, మనకి ఈ విధంగా గరిటె జారుగా ఉండాలన్నమాట. అండ్ పిండి కూడా చూసారా మనకి చక్కగా పులిసింది. ఈ పిండి చూస్తే ఇలా ఎయిర్ బబుల్స్ ఉంటాయన్నమాట. ఇలా కనుక పిండి రెడీ అయితే మీరు పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్నట్లు. మీరు ఒకవేళ అప్పటికప్పుడు ఈ దోశలు వేసుకోవాలంటే ఇందులోకి జస్ట్ 1 చిటికెడంతా వంట సోడాని వేసుకోండి. దోశలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట.
నేనైతే ఇక్కడ వంట సోడా ఏమీ వేయట్లేదు, ఎందుకంటే నేను నైట్ టైం గ్రైండ్ చేసేసుకున్నాను కాబట్టి నాకు పిండి అనేది చక్కగా పులిసింది అనమాట. సో అందుకని వంట సోడా వేసుకోవట్లేదు. మీరు ఒకవేళ అప్పటికప్పుడు వేసుకోవాలంటే పిండిని 1 గంట సేపు పక్కన పెట్టేసి కొద్దిగా వంట సోడాను వేసుకొని కలుపుకోండి, అప్పుడు మీకు దోశలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇలా రెడీ చేసుకున్న పిండిని పక్కన పెట్టేసి ఇప్పుడు చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి అరకప్పు పల్లీలను వేసుకొని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా పైన రంగు మారే వరకు వేయించుకోవాలి. వీటిని కలుపుకుంటూ మీరు ఎంత బాగా వేయించుకుంటే మీకు చట్నీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది అనమాట. ఇక్కడ నేను మీకు పల్లీలు వేగిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా ఒక పల్లీని తీసుకొని పొట్టు తీసి చూస్తే మనకి ఈజీగా ఊడిపోవాలన్నమాట. అప్పటి వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న పల్లీల్ని ఒక ప్లేట్లోకి వేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మీ కారానికి తగ్గట్టుగా 3 లేదా 4 పచ్చిమిర్చిని ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకొని జస్ట్ వీటిని ఒక 30 సెకండ్స్ పాటు అలా ఫ్రై చేసుకోండి. అంటే ఆ పచ్చిమిర్చిలో ఉన్న తడంతా పోయిన తర్వాత అప్పుడు దీంట్లోకి నూనె వేసుకోవాలన్నమాట. వెంటనే కనుక నూనె వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే పచ్చిమిర్చి అనేవి తుల్లి మన మీద పడతాయి. సో అందుకని ఇవి కొద్దిగా జస్ట్ అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీని మీద 1 చుక్క నూనెను వేసుకొని ఈ పచ్చిమిర్చిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్న పచ్చిమిర్చి అనేవి మంచి కారం గల పచ్చిమిర్చి అనమాట. సో అందుకని తక్కువగా తీసుకున్నాను. మీరు మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోండి. ఇలా పచ్చిమిర్చిని వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా కొద్దిగా చల్లారనివ్వాలి. ఈ పచ్చిమిర్చిని వేయించుకునే లోపు మనకి పల్లీలు అనేవి చక్కగా చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిపైన ఉన్న పొట్టుని మీకు నచ్చితే తీసేసుకోండి, లేదంటే అలాగే వేసేసుకున్నా కానీ చట్నీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ కొద్దిగా పొట్టుని తీసేసి ఈ పల్లీల్ని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. వేసుకొని ఇందులోకి 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుముని వేసుకోండి. అండ్ అలానే 1 ఇంచి అల్లాన్ని పైన పొట్టు తీసేసి శుభ్రంగా కడిగి వేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 5-6 పుదీనా ఆకుల్ని వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర పుదీనా లేకపోతే కొత్తిమీరనైనా సరే వేసుకోవచ్చు, కానీ పుదీనా వేసుకోవడం వల్ల చట్నీ మంచి కలర్ వస్తుంది, అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండుని కూడా వేసుకోండి. అండ్ అలానే 3 లేదా 4 వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసేసి వేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పుని వేసుకోండి. వీటిని చట్నీ పప్పు, వేయించిన శనగపప్పు అంటారు కదా, వాటిని వేసుకోవాలి. చివరిగా ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మీ చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని వేసుకొని ఈ చట్నీని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిర్చిని ఇప్పుడు వేసుకోవట్లేదు అనమాట. చట్నీని కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత పచ్చిమిర్చిని వేసి జస్ట్ కొద్దిగా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుంటాను. అలా వేసుకుంటే చట్నీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. లేదు అంటే మీరు కావాలంటే ఇప్పుడే పచ్చిమిర్చిని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఇలా కొద్దిగా గట్టిగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చివరగా ఇందులోకి నేను వేయించిన పచ్చిమిర్చి వేసుకొని జస్ట్ ఒకసారి అలా గ్రైండ్ చేసేసుకున్నాను. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపుని పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఇందాక మనం పల్లీలు వేయించుకున్న ప్యాన్నే పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి. అండ్ అలానే 1/4 టీ స్పూన్ మినపగుళ్ళు, 1/4 టీ స్పూన్ పచ్చిశనగపప్పును కూడా వేసుకొని ఈ పప్పుల్ని కొద్దిగా లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర అంటే 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. అండ్ అలానే 1 ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. వేసుకొని వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చివరిగా ఇందులోకి 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ కరివేపాకును కూడా ఇలా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుంటే మనకి పోపు అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఈ పోపులోకి వేసుకొని చక్కగా కలిపేసుకోండి. కలిపేసుకుంటే మనకి ఎమ్మీగా టేస్టీగా ఉండే చట్నీ రెడీ అయిపోయింది. సో మనకి దోసల పిండి రెడీగా ఉంది అండ్ చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా. ఇక లేట్ చేయకుండా ఎమ్మీగా సాఫ్ట్ దోశల్ని వేసేసుకుందాము. ఈ దోశలు వేసుకోవడానికి స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోవాలి. బాగా వేడైన పెనం మీద మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా 1 గరిటెడు వేసుకొని మీకు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా ఈ విధంగా దోశలను వేసుకోండి.
ఇలా దోశలు వేసుకున్న తర్వాత దోశ పైన పచ్చిదనం అంతా పోయిన తర్వాత దీనిపై నుంచి కొద్దిగా నూనెను వేసుకోండి. ఈ దోశకి నూనె కూడా ఎక్కువ పట్టదనమాట, చాలా తక్కువ పడుతుంది. ఇలా నూనెను కూడా వేసుకున్న తర్వాత ఈ దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత మీకు కావాలంటే రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకోవచ్చు, లేదు అంటే ఇదే విధంగా కూడా తీసేసుకోవచ్చు. నేనైతే ఈరోజు రెండు పక్కలు కూడా కాల్చి తీసుకుంటున్నాను అనమాట. దోశ చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో, చూస్తేనే అర్థమవుతుంది కదా, చక్కగా హోల్స్గా వచ్చింది కదా. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకోండి. అన్ని దోశలు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. నేను ఇక్కడ మిగిలిన పిండితో కూడా దోశలు వేస్తున్నాను చూసారా. అన్నీ కూడా దోశలు వేసిన వెంటనే ఈ విధంగా చక్కగా హోల్స్ వచ్చాయంటే మనకి దోశ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్లు అనమాట. సో ఇక్కడ నేను అన్ని దోశలను కూడా వేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా. ఇలా దోశలు వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీ ఇంట్లో అందరు కూడా లైక్ చేస్తారు. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంటను కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.